హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు నేను చాలా డేస్ తర్వాత స్టీల్ బ్రెయిన్ రాత్ ఆడుతున్నా. సో అండ్ వన్స్ మీకు నా బ్రెయిన్ రాత్ చూపిస్తా. చాలా రోజుల తర్వాత ఆడుతున్నా కాబట్టి మంచి బ్రెయిన్ రాత్ లేవు, ఏమనుకోకండి. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి. ఇవి నేను సైబర్ ఫ్యూజ్ కొని ఉంచుకున్న, పనికి రావు, ఏమనుకోకండి. అండ్ మీకు నా రేరెస్ట్ బ్రెయిన్ రాత్ చూపిస్తా. పైన ఉంది. ఇది మీకు కొత్త బ్రెయిన్ తెలిసిండిద్ది. యాపిల్ని గోల్డ్ అడ్నబిస్ ఆడితే దొరికింది. అండ్ లాస్ట్ నో మై హాట్స్పాట్ సీటోస్. ఇదే నా రేరెస్ట్ బ్రెయిన్ రాత్ ఎవర్. ఇది గిఫ్ట్ని స్ప్రైడ్ని. ఇది మీకు క్రిస్మస్ టైం అప్పుడే దొరికిద్ది. అండ్ కోకోస్ ఇది నార్త్ పోల్ ఈవెంట్ అప్పుడే దొరికిద్ది. కొంచెం రేర్ అవి కూడా ఇప్పుడు. సో గైస్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మన స్టీల్ బ్రెయిన్ రాత్లో ఫ్యూజ్ మెషిన్ ఉండిద్ది. కానీ ఈ ఫ్యూజ్ మెషిన్ ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడే మీ ఫైనల్ ట్రేడ్స్ చూసుకోండి. ఎందుకంటే టేకౌట్ ట్యూస్డే అప్పుడు శామీ చెప్పాడు, ఈ ఒక సమ్మర్ ఫ్యూజ్ మిషన్ యాడ్ అయ్యిద్ది, ఇంకా ట్రేడ్ మిషన్ బదులు ఆర్ఎన్జి మెషిన్ అని కూడా ఏదో యాడ్ అయ్యిద్ది అని చెప్పాడు. అది ఎలా ఉంటుందంటే, మీలో కొంతమంది బ్లాక్స్ ఫ్రూట్స్ ఆడితే అందులో మీకు గాచ్చా తెలుసు, అందులో స్పిన్ చేసి ఏదో జరిగిద్దంట. సేమ్ ఇందులో కూడా అలాగే స్పిన్ చేసి మీరు బ్రెయిన్ రాత్ తెచ్చుకోవచ్చు. చిన్న చిన్న కార్ నుంచి ఓపీ బ్రెయిన్ రాత్స్ తెచ్చుకోవచ్చు అంట. ఇది ట్రూతో కాదో నాకు తెలీదు, బట్ టేకౌట్ ట్యూస్డే అప్పుడు శామీ చెప్పాడు. సో చూడాలి ఎలా ఉండిద్దో. ఓకే గాయస్, మీరు దీనిలో ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ ఆర్ఎన్జి మిషనరీ రీప్లేస్ అవుతే నేను కన్ఫామ్లీ దాన్ని వాడతాను. అండ్ సమ్మర్ ఫ్యూజ్లో మన ఫస్ట్ ఫ్యూజ్ కూడా తొందరగా చేస్తా. ఓకే గాయస్, దట్స్ ఆల్ ఫర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. నేను మీ తెలుగు గేమర్.